ఉత్తరం అనేది ఒకటి ఉండేది, లెటర్. ఆ లెటర్లో ఫస్ట్ వర్డ్స్ ఏముంటాయి తెలుసా? మేము ఇక్కడ క్షేమం, మీరు అక్కడ క్షేమమేనా. ఎంత ఆ రెండు లైన్స్ ఎంత గొప్పవి. ఎందుకు ఎంత గొప్పవంటే, కనీస మాట వరుసకైనా పక్కింటి వాడిని ఎలా ఉన్నారు, బాగున్నారా అంటే బయటికి ఉన్నా సరే లోపలంతా కుళ్ళు, వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే ఒకరికొకరు ఇవి ఎదిగే లక్షణాలు కాదు. ఒకరి తల్లిని దూషిస్తేనే మన తల్లి గొప్పది అవుతుందంటే తప్పు. ఎవరైతే ఎదుటి వారి తల్లిని గౌరవిస్తారో అదే నీ తల్లికి గౌరవం. ఎవరైతే ఇంకొక దేవుణ్ణి గౌరవిస్తారో అదే మన భగవంతుడు ఇచ్చే గౌరవం. భగవంతుడు మంచివాళ్లే, తల్లులు కూడా మంచివాళ్లే. కానీ మనమే మూర్ఖులం. ఏ దేవుడన్నా చెప్పాడా? ఒక హీరోలందరూ బాగానే ఉంటారు. ఆ హీరోని ఈ హీరో తిడతాడు, ఈ హీరోని ఆ హీరో తిడతాడు. నాయకుడు ఆ నాయకుడిని ఈ నాయకుడు తిడతాడు, ఈ నాయకుడిని ఆ నాయకుడు తిడతాడు. ఇంకా మరీ వరస్ట్గా నాయకుల తల్లుల్ని పిల్లల్ని తిడితే మనం బాగుపడిపోతాం. ఎందుకన్నా ఇంత ఇంత వరస్ట్? దేనికోసం? డబ్బులు కావాలా? పేరు కావాలా? ప్రతిష్ట కావాలా? ఇలా సంపాదించే పేరు, ప్రతిష్ట, డబ్బు నిజంగా మానసిక ఆత్మ సంతృప్తిని ఇస్తుందా? అంతా బాగుండాలి, అందరూ మంచి వాళ్ళే, అందరూ నా సహోదరులు నా సహోదరులే, నేను భారతీయుడిని, అందరూ భారతీయులే, అంతా బాగుండాలి అని నోటి నుంచి రావటం లేదు. ఎందుకు? వాడిని తిడితే నేను బాగుపడిపోవాలి, వాడి నేను వైరల్ అయిపోవాలి, నేను సక్సెస్ అవ్వాలి, నేను పైకి రావాలి అంటే ఇంకొకటి తిట్టడమేనా? ఇంకొకటి ఇంక తొక్కేయడమేనా? నిజంగా అలా చేస్తే దాని సక్సెస్ అంటారా? నీ వాక్కు, నీ మనస్సు, నీ చేతలు, నీ పనులు అన్నీ నీ శత్రువునైనా సరే సపోర్ట్ చేసి దాని నుంచి ఆ మెట్టు వేసుకొని నువ్వు ఎదిగితేనే నిజమైన సక్సెస్ఫుల్ జెంటిల్మెన్ అవుతావు, నిజమైన సక్సెస్ఫుల్ ఉమెన్ అవుతావు. అంతేకాని ఇంకొకరి తల్లిని దూషిస్తే నీ తల్లి గొప్పదవుతుందంటే ఇట్స్ ద మోస్ట్ వర్స్ట్ థింగ్ వాట్ యుర్ గోయింగ్ టు డూ. ఈ ఎదుటి తల్లిని గౌరవించినప్పుడే నీ తల్లికి గౌరవం. ఇంకొకటి మతాన్ని నువ్వు గౌరవించినప్పుడే నీ మతానికి గౌరవం. ఇంకొక నాయకుడిని మనస్ఫూర్తిగా గౌరవించినప్పుడే నీ నాయకుడికి గౌరవం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే ఒక ఊరికే ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. కానీ ఎవరికి రెస్పెక్ట్ ఇస్తున్నాడు? ఆ నాయకుడిని ఇష్టానుసారం ఈ నాయకుడు తిడతాడు, ఆ నాయకుడి తల్లిదండ్రులని ఇష్టానుసారం వాళ్ళు తిడతారు, ఈ నాయకుడి తల్లిదండ్రులు వీళ్ళు తిడతారు. మా దేవుడు గొప్ప అని మీరు కొట్టుకుంటున్నారు.